చాలా మంది బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని చెప్పి హోమ్ లోను, కార్ లోను, గోల్డ్ లోను, బిజినెస్ లోను, పర్సనల్ లోను, అదే విధంగా బయట వడ్డీ వ్యాపారుల దగ్గర తెగ అప్పులు చేస్తూ ఉంటారన్నమాట. సో అంత అప్పు చేస్తే నిద్ర పడుతుందా? నైట్ సరిగ్గా నిద్ర పట్టదు. మెయిన్ వరి వచ్చేసి రేపు నాకు ఏదైనా అయితే, ప్రెసెంట్ బ్రతికే ఉన్నా, నేను కడతా ఎలాగోలాగా, రేపు నాకు ఏదైనా అయితే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ ఇన్ని అప్పులు ఎలా తీరుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ తీసుకున్నా, నేను లేకపోతే నా ఫ్యామిలీ ఈఎంఐలు కట్టడం మానేస్తుంది. అలాంటప్పుడు ఇంటిని బ్యాంకులు స్వాధీనం చేసుకుంటాయి. అసలు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటని చెప్పి తెగ జుట్టు పీక్కుంటూ ఉంటారన్నమాట. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టోటల్ అప్పు 80 lakhs. సో మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, రేపు ఏదో అయింది, అలాంటప్పుడు బ్యాంకు వాళ్ళు లేకపోతే బయట వడ్డీ వ్యాపారులు 80 lakhs తీసుకున్నా కూడా మీ కుటుంబానికి 1,20,00,000 ఉంటాయి. సో వాళ్ళు ఆర్థికంగా అంత ఇబ్బంది పడరు, వాళ్ళు సేఫ్ గా ఉంటారు ఆర్థికంగా. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోండి.